కృపగల మా యేసయ్య, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా మీ పవిత్రమైన పాదముల చెంత చేరి మీ వాక్కును వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. వినగల చెవులను మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మేము మీ సన్నిధానంలో ఏది వింటున్నామో ఆ ప్రకారంగా జీవించటానికి మాకు కృప దయచేయండి. ఏ విధం చేతనైనా మా ప్రభ మీ వలె మేము మారుటకు, మీ వలె మంచి మనసు కలిగి జీవించటానికి ఈ లోకంలో మాకు కృప దయచేయండి. పరలోకపు తండ్రి, ఎన్నో అవకాశాలు మాకు ఇస్తూ ఉన్నారు. అయితే వాటిని మేము జారవిడుచుకుంటూ ఉన్నాం, నిరాకరిస్తూ ఉన్నాం, లోబడడం లేదు. నా తండ్రి, దయచేసి ఈ అవిధేయతని మాలో నుండి తొలగించుమని ప్రార్థిస్తున్నాను. మీ కృప ఎప్పుడు మా మీద ఉంచుమని వాక్యం వింటున్నటువంటి బిడ్డల అందరి మీద, వారి కుటుంబంలో కృప పనిచేయని స్వామి, ప్రతి వారి మీద నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. మీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా. దయచేసి మీ కృపతో మమ్మల్ని నింపుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 6వ తారీఖు 2025 శనివారం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనములో ఉన్న విషయాలే. ప్రియులారా, దేవుడు మా నేత్రములను వెలిగించి అని చెప్పాను. మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లు అని చెప్పాడు. ఈ రోజున దాస్యం అనే కాడి క్రింద చాలామంది మేము బ్రతుకుతూ ఉన్నాం. దేవుని గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే చూడండి, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 6వ వచనములో, ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా అని వాక్యము సెలవిస్తుంది. మన పితరులకు ఆ రీతిగా కఠినమైన బానిసత్వంలో వారు నివసించారు. ప్రియులారా, గమనించాలి, సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాలు. అయితే కృపగలిగిన దేవుని పిల్లలం మనము పాపము అనేటటువంటి కాడి కింద, సాతానుడి కాడి క్రింద, లోకం కింద బానిసలై, ప్రియులారా, శరీరానికి బానిసలై ఎన్నో రకాలైన దాసత్వాలు అనుభవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి కృపను బట్టి ఆ దాసత్వము నుండి ప్రభుల వారు నిన్ను కూడా విడిపించాడు. ప్రియులారా, గమనించాలి, శరీరానికి దాసులుగా ఉంటే శరీరం చెప్పినట్టు వినాలి. లోకానికి దాసులుగా ఉంటే లోకం చెప్పినట్టు వినాలి. ప్రియులారా, పాపానికి దాసులుగా ఉంటే పాపం చెప్పినట్టు చేయాలి. సాతానుడికి దాసులుగా ఉంటే సాతానుడు చెప్పినట్టు చేయాలి. ఈ రీతిగా అనేక దాసత్వముల కింద నేను బ్రతుకుతూ ఉండేవాడిని. యేసు ప్రభుల వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఆయన అద్భుతమైన కృప ప్రేమను బట్టి ఆ కృపగల దేవుడు ఆ బానిసత్వాల నుండి నన్ను విడిపిస్తూ వచ్చాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లున్నట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును
మాకు ఒక ఆశ్రయం నిచ్చుటకును కృప చూపించితివి. వింటున్న దైవ జనాంగమా, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మన పితరులు దాస్యము నుండి విడిపించబడిన తర్వాత వారు చేసిన కార్యం, వారు తెప్పరిల్లున్నట్లుగా దేవుని మందిరాన్ని నిలిపారు. దాన్ని బాగు చేయటానికి యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును వారు ఒక ఆశ్రయం ఇచ్చుటకు కృప చూపెడితివి అని వాక్యము సెలవిస్తుంది. మనము కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని దాసత్వం నుండి విడిపించిన తరువాత నేను చేయాల్సింది, మీరు చేయాల్సింది మందిరమును నిలబెట్టువారుగా ఉండాలి. మనం వెళ్ళేటటువంటి ఆ మందిరాన్ని నిలబెట్టాలి. మందిరం నిలబెట్టాలంటే గోడలను కట్టాలి అని కాదు, లేకపోతే పెద్ద పెద్ద టవర్లను కట్టాలి అని కాదు. మందిరం నిలబెట్టాలి అంటే ఆ మందిరంలో ప్రభుల వారు నిలిచి ఉండాలి. ఆ మందిరంలో ఆయన సన్నిధి నిలిచి ఉండాలి. ఆ మందిరము ఎలాగుండాలి అని అడిగితే ప్రార్థనా పరులతో, కన్నీరు కార్చి ఉపవసించే వారితో, దేవుని వాక్యానుసారంగా జీవించు వారితో ఆ మందిరము నింపబడి ఉండాలి. ప్రతి వారు కూడా ఆ రీతిగా జీవించగలిగితే మందిరము నిలిచి ఉంటుంది. ఎప్పటి నుండి అప్పటి వరకు అని అడిగితే ప్రియులారా గమనించాలి, సర్వశక్తిమంతుడైన దేవుని రాకడ వరకు ఆ మందిరం నిలబడి ఆయనతో పాటు నిత్యత్వంలోకి వెళ్ళి అక్కడ కూడా నిలబడు రీతిగా మనము మందిరాన్ని నిలబెట్టాలి. చాలామంది మందిరంలో నేను పాటలు పాడతాను, నేను వాయిద్యాలు వాయిస్తాను, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి పాటలు పాడాల్సిందే, ప్రియులారా వాయిద్యాలు వాయించాల్సిందే. దానికంటే ముఖ్యముగా కన్నీళ్లతో ప్రార్థన, ఉపవాసంతో ప్రార్థన, వాక్యానుసారమైన జీవితము, ఇవి క్రైస్తవుడికి చాలా ముఖ్యం. అటువంటి సంఘాలు ఒక రోజున దేవుని రాకడలో ప్రభు ఎదుట నిలబడుటకు వాటికి సామర్థ్యత ఉంటుంది. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, మీరు వెళుతున్నటువంటి ఆ సంఘాలను ఎలాగ నిలబెట్టుకుంటున్నారు? మా సంఘంలో జనం ఎక్కువ అనా? మా సంఘంలో మంచి మంచి వాయిద్యాలు ఉన్నాయి, చక్కటి పాటగాళ్ళు ఉన్నారు అనా? మా సంఘాలలో బాగా దశమ భాగాలు, కానుకలు బాగొస్తున్నాయి, లెక్కబెట్టడానికే సమయం లేదు అనా? ఏ రీతిగా మనము సంఘాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాం? మా సంఘాలలో కులస్తులు ఉన్నారు, మతస్థులు ఉన్నారు అనా? చాలామంది మా సంఘంలో రెడ్డీస్ ఉన్నారు, మా సంఘంలో చౌదరీలు ఉన్నారు, కాపులు ఉన్నారు అని. లేదు, ఏ సంఘంలోనైనా పాపులు ఉండేది వాస్తవం. ఆ పాపం నుండి యేసయ్య రక్తంతో కడగబడి పవిత్ర పరచబడాలి. సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు జీవించాలి. ప్రతి వారు కూడా కన్నీళ్లతో, ఉపవాసాలతో, వాక్యానుసారంగా జీవించే వ్యక్తులుగా సంఘాలను నిలబెట్టుకోవాలి. ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాలి. ఒకవేళ నీకు కన్నీటి ప్రార్థన లేదు, చాలామంది అంటూ ఉంటారు, కన్నీళ్లతో ప్రార్థన చేయడం నాకు రాదండి, ఎంతో నేను ప్రయత్నం చేస్తున్నాను అని. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి అంటే నీ ప్రయత్నం పనికిరాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని మెత్తన చేయాలి. సంఘంలో పరిస్థితులను, సమాజంలో పరిస్థితులను చూసి కన్నీళ్లతో ప్రభు దగ్గర మొరపెట్టాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అనేక మంది ఎన్నో రకాలైన దాసత్వాలతో బ్రతుకుతూ ఉన్నారు. ప్రభా, వారున్నటువంటి దాసత్వం నుండి విడిపించమని కన్నీళ్లతో మొరపెట్టే బిడ్డగా, ఉపవాసాలతో మొరపెట్టే బిడ్డగా,
వాక్యానుసారంగా జీవిస్తూ మహోన్నతుడైన దేవునికి మహిమ కలిగించే బిడ్డగా నువ్వు జీవించాలి. ఆ శ్రేష్టమైన కృప అనుభవం నీలో కలిగితే నువ్వు నిజంగా మందిరాన్ని నిలబెట్టిన వాడివే అవుతావు. లేని పక్షాన మందిరం విషయంలో నీకేమాత్రము కూడా నీకు శ్రద్ధ లేదు అనే అర్థం. అందరూ వచ్చినట్లుగా రావడం పోవడం. చాలామంది సంతకు వెళ్తారు, ఏవో కొనుక్కుంటారు, తిరిగి ఇంటికి వెళ్తారు. ఆ రీతిగా చాలామంది మందిరానికి వస్తారు, వాళ్ళ అవసరాలు దేవుడికి చెప్తారు. అవి తీరతాయో లేదో తెలియదు, కానీ తిరిగి మందిరం నుండి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రీతిగా సంతకొచ్చిన మనిషిలాగా కాకుండా మందిరాన్ని నిలబెట్టే వ్యక్తిగా నీవు మారుదువుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 9వ అధ్యాయము 8వ వచనంలో విషయాలే మాట్లాడుతూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్.